హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆదాన్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎన్నికలు ఏపీలో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరు గెలుస్తారు అనే ఆతృత ప్రతి ఒక్కరికి పెరిగిపోయిందని చెప్పాలి. అయితే జగన్ గారి దగ్గర నుంచి చూసుకుంటే జగన్ గారికి ఒకప్పుడు, ఇప్పుడు సీఎంగా ఉన్నారు, ఒకప్పుడు గెలవడానికి గల కారణం ప్రశాంత్ కిషోర్ గారి. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఆయనే ఇప్పుడు ఒక వ్యాఖ్యలు వ్యక్తం చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అని. అంటే ఒకప్పుడు గెలవడానికి కారణమైన వ్యక్తి ఇప్పుడు ఎందుకని అలాంటి మాటలు అంటున్నారు అంటారు? అప్పుడు కలిసి పనిచేసాడు, ఇప్పుడు విడిపోయి పనిచేస్తున్నారు. అంటే ఎందుకు అంటారు? కారణం ఏంటంటే కారణం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అవును, ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసి పెడతారు. అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు ఒకప్పుడు మోడీ గారికి కూడా చేసిన రోజులు ఉన్నాయి. నుంచి నితీష్ కుమార్, స్టాలిన్, తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అందరికి దేశంలో దాదాపు ఎక్కువ మంది రాజకీయ నాయకులకి స్ట్రాటజిస్ట్గా పనిచేసి కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల సక్సెస్ అయ్యారు, కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యడానికి రీజన్స్ కూడా ఉంటాయి, అది వేరే విషయం. అయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్ట్గా పనిచేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర వహించడం జరిగింది. అసలు ఎన్నికలైన వెంటనే గెలవబోతున్నామని చెప్పి వైసీపీ పార్టీ ఆఫీసులో సెలబ్రేషన్స్ కూడా చేయడం జరిగింది. అవును, ముందుగానే అంటే రిజల్ట్స్ రాకముందే ఎన్నికలైన వెంటనే సెలబ్రేషన్ అంత కాన్ఫిడెన్స్గా ఉండడం జరిగింది. తర్వాత కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్యాకేజ్ అయిపోద్ది. జనరల్గా ఎన్నికల వరకే ప్యాకేజ్ ఉంటుంది. ఎన్నికలు అయిపోయాక కూడా నెక్స్ట్ పరిపాలన ఏ విధంగా చేయాలి, పరిపాలనలో స్కీములు ఎవరికి అందాలి, ఎలాంటి స్కీములు పెడితే పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ వచ్చిన కొత్తలో 20 ఏళ్ళ వరకు నేనే సీఎంగా ఉంటాననే ఒక నమ్మకంతో రావడం జరిగింది. ఆ 20 ఏళ్ళ వరకు సీఎంగా ఉండాలంటే ఏమేమి పనులు చేయాలని చెప్తున్న సందర్భంలో ఏమేం పథకాలు ప్రజలకు, పేద ప్రజలకు అందితే ఆ పథకాల ద్వారా లబ్ధి పొందితే వాళ్ళు మనకు కంటిన్యూగా మనతో ఉంటారనే స్ట్రాటజీలో కూడా ప్రశాంత్ కిషోర్ అడ్వైజ్ చేయడం జరిగింది. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి దాదాపు 3 సంవత్సరాల వరకు వాటినే ఆయన ఫాలో అవ్వడం జరిగింది. తదనంతరం అక్కడ మరి వాళ్ళు మాట్లాడుకున్న ప్యాకేజ్ 3 years వరకు ఉందా, కంటిన్యూ ఉందా మనకు తెలియదు. జనరల్గా ఏంటంటే ఇది ఇంటర్నల్గా జరిగే ప్యాకేజ్. ఎన్నికల అనంతరం 3 ఏళ్ళ వరకు 2 ఏళ్ళ వరకు నువ్వు నాతో కలిసి పనిచేయాలనేది ఒక ప్యాకేజ్ ద్వారా జరగడం జరిగింది. తర్వాత ఇప్పుడు తను సర్వే చేయడం కూడా మానేశాడు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. తన దీన్ని మూసేయడం జరిగింది. ఏదైతే తన సంస్థ ఉందో ఆ సంస్థను వదిలేయడం జరిగింది. తన కింద పనిచేసిన వాళ్ళు వివిధ రూపాలు వాళ్ళు సొంతంగా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో సునీల్ కనుగోలు తన దగ్గర పనిచేసిన వ్యక్తి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి ఇక్కడ అధికారంలోకి రావడానికి కృషి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడాడు. మనం చెప్పుకున్నట్టయితే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు. అవును, ఎందుకు కాదంటే తన సంస్థను వదిలేయడం జరిగింది. తన సంస్థలో పనిచేస్తున్న మిగతా వాళ్ళు సొంతంగా ఎక్కడికక్కడ చేసుకోవడం జరిగింది. తను ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఎలాంటి రాజకీయ నాయకుడు అంటే బీహార్లో తను ఒక సొంత పార్టీని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక పార్టీకి నాయకుడు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుని హోదాలో మాట్లాడా, లేదంటే ఒక స్ట్రాటజిస్ట్ హోదాలో మాట్లాడారా అనేది తెలియదు. అంటే సార్ కొన్ని సంవత్సరాల వరకు జగన్ గారితో పనిచేశారు ఆయన. కాబట్టి ఈయన చెప్పిన ఏవైతే ఈ గ్యారెంటీలు ఉన్నాయో అవి సరిగ్గా అమలు పరచలేదు కాబట్టే ఈయన ఇలా మాట్లాడారు అనుకోవచ్చా? ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పి ఏదైతే చేసిండో ఆ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి అనేది ఏమైనా అంచనాకు వచ్చాడు ఆయన అనేది ఒక ప్రశ్న. లేదంటే ఒక రాజకీయ నాయకుని తరహాలో క్యాజువల్గా మాట్లాడా. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ అని చూసినట్టయితే ఈ పొలిటికల్ అనలిస్ట్ కంటే తను చేస్తున్నది ఏంటంటే రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయాలు వేరు, నీకు పొలిటికల్ అనలిస్ట్ వేరు. ఏమంటారంటే ఎవరి పని వాళ్ళు, ఒకరు చేసే పని. అక్కడ రాజకీయ పార్టీ పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు. బీహార్లో పెద్ద ప్రభావం కూడా చూపించలేదు. తన పార్టీ కూడా పెద్ద ఉనికిలో ఉన్నట్టుగా కనిపించట్లేదు. తనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కానీ, తనకు బాగా నచ్చింది కానీ, తనకు తెలిసిన పని కానీ ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీ చేయడంలో తనను అందవేసిన చెయ్యి. తను వెళ్ళి పొలిటికల్ పార్టీ పెడితే అందులో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన పని ఇష్టంగా చేస్తే దానికి ఇది ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు విరాట్ కోహ్లీని తీసుకెళ్ళి బ్యాడ్మింటన్ ఆడిపిస్తే ఎట్లుంటుంది? క్రికెట్ తను ఆడగలడు.
ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి లేదా చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి పొలిటికల్ అనలిస్ట్గా మారమంటే మారరు. వాళ్ళు పార్టీ ఎవరికి నచ్చిన పని ఎవరికి చేయాల్సిన పని అది. ఇప్పుడు తను సడన్గా పొలిటికల్ లీడర్గా మారిన తర్వాత ఈ ఇంటర్వ్యూస్ అంత గతంలో ఏదైతే అనలిస్ట్ ఇది స్ట్రాటజిస్ట్గా ఉన్నప్పుడు మీడియా ముందుకు రాకపోయేది. ఎంతసేపు డెప్త్ గ్రౌండ్ లెవెల్లోనే సర్వేలు నిర్వహించి ఆ సర్వేల ద్వారా ఎక్కడ ఏ అభ్యర్థిని పెడితే గెలుస్తారు, నీ బలాలు ఏంది, బలహీనతలు ఏంది, అవతలి వాళ్ళ నీ అపోనెంట్ బలం ఎంత, బలహీనత ఎంత, దీన్ని స్ట్రాటజిక్గా చెప్పగలిగేవాడు. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్గా మారిన తర్వాత తను చేస్తున్న పని ఏంటంటే ఒక రాజకీయ నాయకునిగా మారడం జరిగింది. ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అలాగే చూసుకున్నట్టయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఒక పూర్తి స్థాయిలో ఒక పొలిటికల్ లీడర్గా మారడం జరిగింది. మారడం ద్వారా పొలిటికల్ లీడర్గా మారిన తర్వాత అది పొలిటికల్గానే ఉంటుంది, కానీ ఒక స్ట్రాటజిక్ రూపంలో అయితే ఉండదు. తను గతంలో కలిసి పనిచేసిన అనుభవంతో చెప్తున్నాడా, ఒక పొలిటికల్ లీడర్గా చెప్తున్నా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల సర్వేలు కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్తున్న సందర్భంలో ఆ సర్వేలను అంచనా వేసుకొని చెప్తున్నారా, నిజంగానే దాని దగ్గర ఏమైనా సమాచారం ఉందా అనేది ముందు ముందు తెలుస్తుంది. అంటే ఈయన చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే సార్, అసలు నేను సర్వే చెయ్యట్లేదు కానీ నా సొంత మాటల్లో చెప్తున్నాను అన్న విధంగా చెప్పారు ఆయన. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాటలు షాక్ ఇస్తాయంటారా? షాకు అంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని పట్టించుకున్నట్టుగా కనిపిస్తలేదు. వాళ్ళ చెల్లెనే పార్టీ వదిలిపోతేనే పెద్ద పట్టించుకోలేదు. వాళ్ళ మొన్న సునీత వాళ్ళ చిన్న బిడ్డ కూడా అసలు జగనన్న కోటే వేయకండి, జగనన్న అంతకులు రాజ్యం వెళ్తే ఎట్లా అని కూడా వాటినే పట్టించుకోవట్లేదు. పెద్ద ప్రశాంత్ కిషోర్ మాటలు పట్టించుకోవడానికి మనం అనుకోవడానికి వీలేదు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు ఊరుకోరు కదా. వాళ్ళ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అటాక్ స్టార్ట్ చేశారు. నీకేం తెలుసు, నువ్వు సర్వేలు చేయట్లేదు, నువ్వే కదా ఈ పథకాలను పెట్టామని చెప్పింది, ఈ పథకాలు ఇప్పుడు తప్పని ఎట్లా అంటున్నావు, తప్పు చేసే పథకాలు నువ్వు ఎట్లా ఐడియా ఇచ్చావు, ఇవన్నీ రాజకీయ పార్టీ నాయకుని హోదాలో మాట్లాడడం జరిగింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఆయన కౌంటర్ ఇస్తారు. ఇది మామూలుగా జరిగే ప్రక్రియనే. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఈ ప్రశాంత్ కిషోర్ సర్వే ద్వారా కాదు, నేను ఒక అంచనా ద్వారా మామూలుగా నువ్వు నేను కూడా చెప్తాం, మామూలుగా ఎవరు గెలవగలుగుతారంటే అక్కడ వ్యతిరేకత ఉందని చెప్తున్నాను. ఆ విధంగా చెప్పినట్టయితే దానికి పెద్ద వాల్యూ ఉండదు. కానీ తను గతంలో 2014 నుంచి కలిసి పనిచేసిన అనుభవం, ఆ పథకాలు ప్రజల వద్దకు ఎట్లా వెళ్ళాయి, ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది, దాని మీద ఒక అంచనాకు వచ్చి చెప్పినట్టయితే అది అతన్ని కరెక్ట్గా చెప్పగలిగే స్థాయి ఉంటుంది. కానీ తను నేనేదో క్యాజువల్గా చెప్పాను, నేనేం సర్వేలు చేయట్లేదు అన్నప్పుడు ఒక పొలిటికల్ లీడర్ చెప్పిన సాధారణ అంశంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఏవైతే మాటలు అన్నారో, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు అన్నారో, ఆ మాటలు వల్ల ఈయనకి ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే అంశాలు ఏమైనా కనిపిస్తాయి అంటారా? వారికి ప్రశాంత్ కిషోర్ గారు ఇంకా ప్రాబ్లం అయ్యే అంశాలు ఏముంది, ఆయన సంస్థను మూసేసిండు. ఎందుకంటే జగన్ గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవ్వకపోయినా, ఇందాక మీరు అన్నట్టు ఆయన కింద వాళ్ళు ఎవరొకరు రియాక్ట్ అవుతున్నారు. అదే అంశంలో ఈయనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం. మన స్టేట్ కాదు, మనకు సంబంధం. ఆయన ఎక్కడో బీహార్కి సంబంధించిన వ్యక్తి, బీహార్లో రాజకీయ పార్టీ ఉంది. ఇక్కడ సొంత రాష్ట్రం అయితే పొలిటికల్గా ఏదన్నా రివెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం ఏమి ఉండదు. తను ఏదో చెప్పాల్సింది చెప్పింది. రేపు మనం ఇట్లా అనుకుంటున్నాం, కానీ రేపు ఒకవేళ మళ్ళీ తను దీన్ని తీసుకోవాల్సి వస్తే తన సంస్థను తిరిగి ఓపెన్ చేసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మారితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తన సంస్థను మళ్ళీ పునరుద్ధరించి, నేను రాజకీయాల్లో ఫెయిల్ అయినా నాకు అక్కర్లే పొలిటికల్ పార్టీ, చిరంజీవి లాంటి వాళ్ళే రాజకీయ పార్టీ పెట్టి నాకు రాజకీయ అంటే నేను అక్కడ పనిచేయలేకపోతున్నా, నాకు మళ్ళీ సినిమాలే అని చెప్పి 2-3 ఏళ్ళు సినిమా రాజకీయ పార్టీని నడిపి దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తర్వాత రాజ్యసభ అయి తర్వాత మంత్రి అయి చివరికి ఎక్కడ ఉండి మళ్ళీ సినిమాల దగ్గర అంటే సినిమాలో ఒక 100% ఇంకా అంటే ఇక చిరంజీవికి పైన ఎవరు లేరనే స్థాయి. టాప్లో 1 to 10 అంటే అన్ని చిరంజీవికే ఉంటారు. అంటే అంత టాప్లు. రాజకీయాలకు వచ్చినప్పుడు ఏమైంది, ఆయన టాప్ 10లో కాదు కదా, టాప్ 100లో కూడా ఉండలేదు. అది అంటే విషయం ఏంటంటే ఒక దగ్గర సక్సెస్ అయిన వ్యక్తి మరొక దగ్గర సక్సెస్ కావాలని రూల్ ఉండదు. నీకు చిరంజీవికి వచ్చేంత అభిమానులు
వాళ్ళంతా కూడా నీకు వేరే రాజకీయ పార్టీకి డబ్బులు ఇస్తూ వస్తారు. చిరంజీవికి వచ్చే అభిమానులు డబ్బులు ఇస్తారు, డబ్బులు పెట్టుకొని వస్తారు, వాళ్ళు సొంత ఖర్చులు భరించి అభిమానంతో వస్తారు. ఈవెందో పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఎందుకు ఓడిపోయిండు, పవన్ కళ్యాణ్కు సభ మీటింగ్ పెడుతుందంటే విపరీతంగా జనం వస్తారు, కానీ ఓటేసేటప్పటికి ఆ ఓటింగ్లో 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ కూడా రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యాఖ్యానించడం జరిగింది. ఒక పొలిటికల్ అనలిస్ట్గా, ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా మాట్లాడితే అసలు బయటకు వచ్చి మాట్లాడు, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకుండా లోపలనే ఇన్నర్ సర్కిల్నే చెప్తాడు, ఈ విధంగా నీకు ఇది ఈ సమస్యలు ఉన్నాయని చెప్తాడు. కాబట్టి ఏదైతే ప్రశాంత్ కిషోర్ది ఒక రాజకీయ వ్యాఖ్యగానే మనం తీసుకోవాలి. చూద్దాం సార్, ఎందుకంటే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి నిజంగానే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టుగా జరుగుతుందా లేకపోతే ఏంటి అనేది త్వరలో ఎన్నికల తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.